సిద్ధార్థ మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు. ఆయన అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా బాగుండాలి అని కోరుకునే చాలా మంచి మనసున్న వ్యక్తి అండి. కిరణ్ కుమార్ గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫర్దర్గా చాలామంది నాలాంటి డైరెక్టర్స్ చాలామందికి అవకాశాలు ఇవ్వాలని, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన లంకాల బుచ్చిరెడ్డి గారు ఈ సినిమాకి ఆయనే మొత్తం దగ్గరుండి మాకు ఏమాత్రం షూటింగ్లో ఏమాత్రం చిన్న జర్క్ కూడా రాకుండా మాకు సపోర్ట్ చేస్తూ షూటింగ్ సాఫీగా జరగడానికి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ముఖ్యంగా ముగ్గురు టెక్నీషియన్స్ ఈ సినిమాకి మాకు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్. ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం అండి వాళ్ళు పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అండి. అండ్ కేవలం డైలాగ్స్లోనే కాకుండా కథాపరంగా కూడా చాలా సజెషన్స్ ఇచ్చి ఈ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ కొట్టబోతున్నామని అందరికీ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ మన సాగర్ గురించి చెప్పాలి. సాగర్కి నాకు ఆల్మోస్ట్ దాదాపు 17 సంవత్సరాల పరిచయం అండి. మేము చాలాసార్లు ఇంతకు ముందు కూడా ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుని కొన్నిసార్లు మిస్ అయ్యాయి. యాక్చువల్ నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు తను నా జూనియర్ తను యాక్చువల్గా అప్పటి నుంచే మాకు బాగా పరిచయం ఉంది. టీవీలో తను ఒక స్టార్ స్టేటస్ ఉన్న యాక్టర్. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద వచ్చాడు విత్ ఎ బ్యాండ్. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ పర్ఫార్మర్. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే విషయం ఈ సినిమాలో మీకు కనబడుతుంది. అండ్ ఐ విష్ సాగర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఈ సినిమా దాసరి కిరణ్ కుమార్ నాకు మంచి మిత్రుడు. సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. ఖర్చు పెట్టి తీయాలి, బాగా తీయాలని, లావిష్గా తీయాలని ఒక ప్యాషన్ నుండి ఈ సినిమా మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ సినిమా టెక్నీషియన్ చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది. సిద్ధార్థ్ నిజంగా ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, డైలాగ్స్ అంటే వాటి గురించి చెప్పక్కర్లేదు. అన్నయ్యలు పర్సూర్ చేస్తున్నారు. ముఖ్యంగా గోపాలకృష్ణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ ఇద్దరిది ఒకటే. ఐ విష్ సాగర్ ప్రూవ్ చేసుకున్నాడు పుల్లికర్ మీద. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ సిల్వర్ స్క్రీన్. ఆల్ ది బెస్ట్. డబ్బులు అందరూ ఖర్చు పెడతారు, సినిమాలు తీస్తారు, కానీ ఆ ప్రజెంటేషన్ అద్భుతంగా చేశావు అని డైరెక్టర్ని గుర్తించి ఆయన అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. అలాగే సాగర్ గారి గురించి చెప్పాలంటే నాకు బ్రదర్ కంటే ఎక్కువ మంచి స్నేహితుడు. మొగల్ రేకులు అనేది భారతదేశంలో ఇంతవరకు టెలివిజన్ చరిత్రలో ఎనీ ఛానల్లో అది ఆడిన రోజులు ఇంతవరకు ఏ సీరియల్ ఆడలేదు. అదొక రికార్డు. ఒక వ్యక్తిని అన్ని సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు ఒకే సీరియల్ని చూడటం అనేది భగవంతుడు ఆయనకి ఇచ్చిన అందమైన రూపం. ఆర్టిస్ట్గా ఉన్న ఆయన యొక్క ఫ్యూచర్స్, ఆయన కష్టం, కృషి, తల్లిదండ్రుల ఆశీర్వాద బలం, భగవంతుడి ఆశీర్వాదాలు, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం, అంతటి అవకాశం ఇచ్చిన భగవంతుడు ఈరోజు అంత ఆర్టిస్ట్ ఫీచర్స్ ఉన్న ఒక సాగర్ అనే వ్యక్తిని ఈ సిద్ధార్థ ద్వారా హీరోగా నేను పరిచయం చేయబోతున్నాను. ఏ రేంజ్లో ఉంటుందనేది ఆడియో ఫంక్షన్ రోజు సెప్టెంబర్ 2 జేఆర్సీలో చేయబోతున్నాం. ఆ రోజు మీరు ఇంకా చూడొచ్చు ఎంత హై వోల్టేజ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక క్లాసికల్గా క్యారీ అవుతూ ఎంత ఎమోషన్స్, ఎంత అవుట్ అండ్ అవుట్ మాస్గా సినిమాని హ్యాండిల్ చేసి ఎంత మెచ్యూర్ డైరెక్టర్గా చేశాడు అని ఇందాక అభిషేక్ పిక్చర్స్ ఆయన చెప్పినట్టు, సుధీర్ గారు చెప్పినట్టు 100% అది ఆ అంచనాలని అందుకుంటాం. తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాద బలంతో సాగర్ ఈ సినిమా ద్వారా విసు గారు చెప్పినట్టు టాప్ 10 హీరోస్లో అతను ఈ సినిమాతో ఉండబోతున్నాడు అని నేను
గట్టిగా చెప్పగలుగుతాను. ప్రతిరోజు ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి రేపు రిలీజ్ అయిపోయేదాకా కూడా నా సొంత బ్రదర్ లాగా, అన్నయ్యలాగా ఎన్నంటూ ఉండు బుచ్చిరెడ్డి గారు తను అన్ని పనులు పక్కన పెట్టి ఇదే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ సినిమాని ఈరోజు ఫస్ట్ కాపీ తీసుకొచ్చినందుకు కూడా అన్నయ్యకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే నేను జీనియస్ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా దాని వెనకాల పర్చూర్ బ్రదర్స్ యొక్క పదునైన సంభాషణలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు నాకు ఈ ఇండస్ట్రీలో నా గాడ్ ఫాదర్స్ లాంటి వాళ్ళు. నేను ఏ కార్యక్రమం చెప్పినా ఎన్ని గంటలు రావాలి అని అడుగుతారు తప్పితే అక్కడ ఏం జరుగుతుందని అడగరు. వాళ్ళ వాళ్ళ సంస్కారం అది. నా మీద పెట్టిన గౌరవం. అదేవిధంగా ప్రతి సినిమా కూడా వాళ్ళనే నేను నా మూవీకి పెద్దలుగా పెట్టుకుంటూ మాటలకు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈరోజు రామదూత క్రియేషన్స్ ముందుకెళ్ళడంలో వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు నేను చెప్పి కూడా నేను వాళ్ళిద్దరికి కూడా బ్రదర్స్ ఇద్దరికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది ఎందుకు చెప్పాను, ఇక్కడ ముగ్గురు కనెక్ట్ అయ్యి ఉన్నాం మెగాస్టార్తో. ఇక్కడ బుల్లితెర మెగాస్టార్గా మా సాగర్ని అతను బుల్లితెర మెగాస్టార్ అంటే. మెగాస్టార్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు నెంబర్ 1 అభిమాని మా దాసరి కిరణ్. ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు అనుబంధం మాది ఆయనతో. ఈ రోజున ఇది పెట్టడానికి కారణం కేవలం అతని హృదయమే, వాళ్ళ బాస్ మీద ఉన్న అతనికి ప్రేమ. దాసరి కిరణ్ గారికి చిరంజీవి గారు అంటే ఒక ప్రాణం అంతే. ఈ రోజున అందుకే పెట్టాడని నేను అనుకుంటున్నాను. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలను ప్రారంభించింది. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభం అవగానే నేను ఈమెయిల్ ఇచ్చాను, దయానంద్ నాకు పంపించాడు. అంతా చదివిన తర్వాత ఒక 6 పేజీలు నోట్స్ రాశాను నేను. కథ బాగుంది, కథనంలో ఇవన్నీ సరి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని పంపించాను. ఆ రాసినవన్నీ మా మనవరాలు అక్కడ తన్వి కొడాలి. ఆ పేరు ఎందుకు చెప్పానంటే ఒక 2 నెలల క్రితమే తను 120 పేజీల నవల రాసింది. ఆ నవల్ని వాళ్ళ స్కూల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే నా జీన్స్ వచ్చినాయి అనమాట తనకి. ఆవిడ చేతుల మీదుగా మీకు మెయిల్ వచ్చింది, మా మనవరాలి చేతుల మీదుగా. అందుకని తన పేరు కూడా తెలిసారు వాళ్ళు, తను సహాయపడింది అక్కడ. సరే, అమెరికా నుంచి వచ్చిన తర్వాత డైలాగ్ రాసుకోవటం అన్నీ. దాసరి కిరణ్ ఎలాంటి వాడంటే అమెరికా నుంచి పంపించిన కాగితంలోని కొన్ని ఇందులో లేవు అని మళ్ళీ పోరాడి మళ్ళీ దయానందని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ పాయింట్లు రాలేదు రాసినవి అని మళ్ళీ మార్పించాడు. సామాన్యంగా చిన్న సినిమాని మళ్ళీ ఇంకొంచెం తీయటం అంటే మామూలు కాదండి, పెరిగిపోతూ ఉంటుంది. దాని గురించి ఆలోచించలేదు. ఇంకోటి ఏంటంటే సాగర్ యొక్క బాడీ లాంగ్వేజ్ విచిత్రంగా లేడీస్కి ఎంత నచ్చుతుందో జెంట్స్కి కూడా అంత నచ్చుతాడు అతను. అదే విచిత్రం. సామాన్యంగా రామారావు అనుకోండి మామూలుగాళ్ళకి నచ్చేవాడు, నాగేశ్వరరావు లేడీస్కి నచ్చేవాడు. ఇతను విచిత్రంగా జెంట్స్కి లేడీస్కి నచ్చుతాడు. అదే అర్థం కాదు ఏంటి, ఆ క్లాసీ లుక్తో మరి ఆకట్టుకుంటాడో ఏంటో తెలియదు. కానీ నిజంగానే ఇందాక చూసినప్పుడు ఒక అద్భుతమైన మాస్ ఫిల్మ్. మా పుట్టకే మాస్ రైటర్స్, మరి అతను మాస్గా కనపడకేమవుతాడు. అతన్ని అలా చూపించాలనే తాపత్రయం దయానంద్కి, దాసరి కిరణ్ గారు. నిజంగా కథలో మంచి ప్రేమ ఉంది, పగ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఈ 3 అద్భుతంగా, ప్రేమ, పగ, సెంటిమెంట్ 3 అంశాలు ఒక సినిమాలో ఉన్నాయంటే అంత తేలికగా అది మోసం చేయదు. మోసం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇతను మాటలేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇతను 5 టాప్లో ఒకడుగా ఉంటాడు, అతను 10 టాప్లో ఒకడుగా వచ్చేస్తాడంటే వాళ్ళు ముద్ర వేస్తారు ఆల్రెడీ, ఐఎస్ఐ ముద్ర. సినిమా చూసినా మాకు కాపీ చూడకముందు ఒక రకంగా మాట్లాడతామండి, కాపీ చూసినాక ఒక రకంగా మాట్లాడతాం. కాపీ చూసి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ.
ఇంకా నేను చూడలా. నేను చూసి సెప్టెంబర్ 2వ తారీఖు ఇంతకంటే భయంకరంగా నేను మాట్లాడతాను, ఎందుకంటే కంటితో చూసుకుంటాను కాబట్టి. నిజంగా దయానంద్ ఒక మంచి స్క్రీన్ ప్లే వర్క్ చేయటం, విసు రచయితల సంఘంలో ఉచితంగా సభ్యత్వం ఇచ్చిన ఏకైక వ్యక్తి అతనే. ఎందుకంటే మేము కొనలేని ఇల్లుని అతను వేటాడి నెలల తరగతి తినబడి మాకు ఒక రచయిత సంఘానికి ఒక ఇల్లు కొని పెడితే అందరం కలిసి జనబడిలో నిర్ణయించి అతను ఫ్రీగా సభ్యత్వం ఇచ్చేద్దాము అని. ఏదో ఫ్రీగా సభ్యత్వం ఇచ్చి ఊరుకుంటే మాకే పోటీ అయ్యి వాళ్ళకి అలా రాశాడు. అద్భుతమైన అతను, చాలా మేధావి. విసు ఒక అద్భుతమైన మేధావి. అతను రాసుకోగలడు మాటలు, కానీ జీనియస్లో మాతో కూర్చుని పనిచేసిన కిరణ్కి మేము కనపడకపోతే వాళ్ళ నాన్న కనపడినట్టు ఉంటుంది అనుకుంటా. ఇది పరుశురాళ్ళు ఏరియా అంటాడు. అందుకని అతను మాటలు మాకు వదిలేశాడు. ఊరికే కథ చేసామన్నదంటే 6 పేజీలు రాసి ఆ కథా సహకారం దాంట్లో చేయండి అని అతను చేసిన దాన్నే ఇందాక దయానంద్ చెప్తున్నాడు. వాళ్ళు కథలో కూడా బాగా ఉపయోగపడ్డారని, ఆ కథకి ఎంత సహకరించాం అంతే. అయితే మంచి కథ, ఇద్దరు అమ్మాయిలు కూడా బ్రహ్మాండమైన పాత్రలే. ఒకటి సెంటిమెంటల్ క్యారెక్టర్, ఒకటి మళ్ళీ సరిపడా మాస్ క్యారెక్టర్ ఒకటి. మరి ఈవిడది ఆవిడది 2. సో ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు పెద్ద హీరోలకే ఉంటారు. చిన్న హీరో ఇవాళ రేపు పెద్ద హీరో అవబోతున్నాడు. అందుకనే ఇద్దరు అమ్మాయిల పక్కన ఒక అద్భుతమైనటువంటి కథతో, మంచి మాటలతో, మంచి పాటలతో గోపాల్ రెడ్డి కూడా అద్భుతంగా తీసాడండి. అదంతా కూడాను మణిశర్మ మ్యూజిక్ బాగుంది. బుచ్చిరెడ్డి గారు కానీ, దాసరి కిరణ్ కుమార్ కానీ రూపాయిని జేబులో నుంచి ఎంత ఫాస్ట్గా తీశారో, అంత ఫాస్ట్గా తీయకపోతే అంత గ్రాండ్గా ఆ సినిమా మీకు రాదు. నేను ఏమనుకుంటానంటే ఈ టీజర్ రేపు రిలీజ్ అవగానే సోషల్ మీడియాలో మెల్లగా దాసరి కిరణ్ ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎవరికన్నా నమ్మారా, ఇది ఉందా. ఎందుకంటే అంత బాగుంది టీజరు. రేపు సెప్టెంబర్ 2 ట్రైలర్ చూస్తారు. ట్రైలర్ చూసినాక ఇంకా పైకి వెళ్తుంది. సిద్ధార్థ అనగానే నాకు తెలిసి ఈ పేరు పెట్టినప్పుడే సాగరు, దాసరి కిరణ్ 50% సినిమాకి, నేను అనుకుంటున్నాను 50% సినిమాలో వాళ్ళు విజయం సాధించినట్టే, హిట్ అయిపోయింది. నిజంగా నాకు తెలుసు, నేను లాస్ట్ టైం జీనియస్ అప్పుడు, రామ్లీలా అప్పుడు నేను కిరణ్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నేను చాలా, అప్పుడు నాకు తెలుసు యాక్చువల్గా ఒక సినిమాకి ఒక పేరు పెట్టాలంటే ఎట్లా అంటే, జీనియస్ కూడా అట్లాంటి పవర్ఫుల్ టైటిల్, అలాగే సిద్ధార్థ కూడా నిజంగా చాలా పవర్ఫుల్ టైటిల్. అలాగే నెక్స్ట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను చాలా స్ట్రాంగ్ బిలీవర్ దీనిలో. కథ, మాటలు, ఒక బౌండ్ బుక్, మంచి స్టోరీ, దానికి పవర్ఫుల్ డైలాగ్స్ కనుక రెడీ చేసి అక్కడ పెడితే అగైన్ మళ్ళీ సినిమా హిట్ అయిపోయిందని చెప్పచ్చు. ఆ యాంగిల్లో కూడా డెఫినెట్గా వీళ్ళు కథ వండర్ఫుల్గా ఉంది. అలాగే ఈ పెద్ద వాళ్ళు మన పరుచూరి బ్రదర్స్ వాళ్ళు మాటలు రాసిన తర్వాత ఇప్పుడు మనం చూసాం ఈ టీజర్, జస్ట్ 1 minute కూడా లేదు టీజర్. 1 minute టీజర్ చూడంగానే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీజర్ చూడగానే మనకు అర్థమైపోతుంది. మనం ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే అంతా చూడక్కలేదు, ఒక మెతుకు చూడంగానే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ టీజర్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ సినిమాలో ఎంత ఉంది, ఎంత బాగుంటుంది సినిమా అనేది. Ramaduta Creations and Siddhartha. So first, I'll also like to thank Buchi Reddy sir, Kiran sir, and Dayanand sir. For I mean, you're very cool on the set. I mean, you're a fantastic director. So thank you for being so good. And Sagar and Ragini. Ragini, I really had fun with her. It was really nice being with her. Sagar again, he's a very good human being and a very passionate actor, which shows on the screen. And everybody, I think, in one of the people, I mean, he's portrayed as such good skills, and everybody loves him for that. Vishu sir, for being so nice, like throughout, and just taking care. And the whole team, it's been it's such a nice team. Everybody's working, hard on the film, and so it's headed towards success. Need your blessings for it, and I'm sure it's going to be a hit. Thank you. ప్రాబ్లం చెప్పాలంటే పిక్నిక్ లాగా ఉంటుంది షూటింగ్, రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఫస్ట్ టైం సిద్ధార్థ మూవీ గురించి, సిద్ధార్థ మూవీ వల్ల ఒక ఫ్యామిలీ వచ్చింది. ఈ మూవీ నాకు
ఎంత పేరు తెస్తుంది ప్రొఫెషనల్గా రావచ్చు, థ్యాంక్ యూ. బట్ అంతకు మించి ఒక పెద్ద ఫ్యామిలీ ఇచ్చింది దాసరి కిరణ్ కుమార్ గారు అండ్ బుచ్చిరెడ్డి అన్న, విష్ణు గారు, గోపాల్ రెడ్డి సార్. నాకు ఒక అన్న ఉంటే ఎలా ఉంటారో, ఒక నిజంగా నాకు అడుపున పుడితే ఒక అన్న ఎలా ఉంటాడో అలా వీళ్ళిద్దరు, దాసరి కిరణ్ గారు అండ్ బుచ్చిరెడ్డి అన్న. అండ్ విష్ణు గారు ఒక గురువు లాగా ఎప్పుడు గైడ్ చేస్తుంటారు, ఒక పాజిటివ్ ఎనర్జీ, డిసప్పాయింట్ అవ్వద్దు, బాగుంటుంది. అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు సిద్ధార్థ మూవీకి ఒక వెన్నుముక. అలాంటి టెక్నీషియన్ గోపాల్ రెడ్డి గారు అలాంటి టెక్నీషియన్ వర్క్ చేస్తున్నప్పుడే అర్థమైంది ఈ సినిమా సక్సెస్ అవుతుందని. అండ్ పర్షూ బ్రదర్స్ చిన్నప్పుడు చూసేవాడిని పెద్ద పెద్ద మూవీస్లో, పర్షూ బ్రదర్స్ అని అసలు కళ్ళ కూడా ఊహించలేదు వాళ్ళు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆర్కే క్యారెక్టర్ మొగల్ రేకులు జరుగుతున్న టైంలో ఫంక్షన్కి వెళ్తే ఫస్ట్ టైం ఆప్యాయంగా పిలిచి మరి పలకరించారు గోపాలకృష్ణ గారు, ఎప్పటికీ నేను మర్చిపోలేనండి. అండ్ మణిశర్మ గారండి, మణిశర్మ గారు చాలా 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 మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు నేను. డైరెక్టర్ దయా, నాకు తెలిసి అలాంటి హీరో మూవీ నేను చూడలేదు. అంత కూల్గా సెట్ అంతా కూల్గా షూటింగ్ అట్మాస్ఫియర్ని అంత ప్లెజెంట్ చేసి ఆర్టిస్ట్ నుంచి పర్ఫామ్ రాబట్టుకోవడం ఆయనకు తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఏ రోజు కూడా అంటే ఇప్పుడు సపోజ్ డైరెక్టర్ సెట్లో ఉంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయకూడదు ఆయన చూసి నేర్చేసుకోవచ్చు. మనం సెటరేట్ అయిపోతాం ఆయన చూసి. షూటింగ్ 7 o'clock అంటే 5:30కి కింద కూర్చునేవారు. ఒకరోజు లేట్ వెళ్ళాను, సిగ్గేసింది. అందరూ వచ్చే 6 o'clockకి సెట్లో కూర్చునేవాళ్ళు. అంత డిసిప్లిన్ డైరెక్టర్. అండ్ మై కో ఆర్టిస్ట్ రాగిని, షీఈ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. మలయాళం మూవీ చూశాను, తరుచారి మోహన్ లాల్ సార్తో చేశారు అండ్ విజయ్ గారితో చేశారు తలేవా. ఆఫ్టర్ దట్ తెలుగులో ఈ మూవీ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత తన పర్ఫార్మెన్స్, రాగిని యు డన్ వెరీ వెల్. నేను మీ సినిమా చూడలేదేమో, నేను చూశాను. ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్. My producer Kiran sir, Reddy sir, Visu sir for making me feel like a family in Hyderabad over here. My director Daya sir, who's a brilliant director, and thanks for making me live this character so beautifully. Thank you so much for that. And Sagar, of course, for being a brilliant co-actor plus a good human being as well to work with. He's very cooperative throughout the film with my lines as well. So thank you so much for that. Gopal Reddy sir for making us look so beautiful on screen and the entire film. And thanks to the whole team, Visu sir, everybody. So I just wish your blessings and your support to all of us. And thank you so much for being over here. Thanks a lot.